నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్కి కేంద్ర సహకారం ఉంటుందన్నారు జయంత్ చౌదరి. రేపు కౌశల మందన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో లక్ష్యంగా కేబినెట్ భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్ సమాలోచనలు చేసింది. వర్షాకాల నేపథ్యంలో జూన్ జూలైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సురక్షితం అన్న దానిపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ఆలస్యమైందని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు కోరారు. వర్షాకాల నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరికొందరు మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సోమవారం జరగనున్న సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి ముందు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా వర్షాకాల రైతు భరోసాపై ఒక నిర్ణయం తీసుకునింది. వీలైనంత త్వరగా ఎన్నికలలోపు రైతులందరికీ రైతు భరోసా చెల్లించాలని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కొంత స్పష్టత ఇచ్చారు. ఈ నెలాఖరు నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తొలుత నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు 15 రోజులు గడువు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని దుయ్యబట్టారు. బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఏదో పెద్ద ప్రేమ చూపుతున్నట్లు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తూ దేశమే తెలంగాణ చూసి నేర్చుకోవాలి, బీసీలకు చేస్తున్నటువంటి సేవలు, బీసీలు చేస్తున్న పథకాలు అని చెప్పి గొప్పలు చెప్తున్నప్పుడే ఆ రోజు నుంచే మేము చెప్పినాం. కామారెడ్డి డిక్లరేషన్ అనేది పూర్తి బూటకం. అది ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నాం అని చెప్పి ఒక మంత్రి ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన. బీసీలను దగా చేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశానికి మీరు రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఏమిటి రోల్ మోడల్? బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మీరు 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు పోతామని చెప్పారు. జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా? పార్లమెంట్ కు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా? నిన్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది, అది అమలు చేయండి అని చెప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం రోల్ మోడలా? ఏపీ తెలంగాణ మధ్య మరోసారి జలయుద్ధం మొదలైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై వివాదం ముదురుతోంది. ఏపీ తెలంగాణ నీటిని దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ తెలంగాణ ఆరోపిస్తుండగా బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరగదని చెబుతుంది ఏపీ. తమకు వచ్చిన నీటినే వాడుకుంటామని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వగా ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకుని తీరాల్సిందేనంటూ మంత్రి ఉత్తమ్ కేంద్రానికి లేఖ రాశారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రజెంటేషన్ ఇవ్వడంతో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఉప్పు నిప్పులా మారింది. ఇక హరీష్ రావు ప్రజెంటేషన్ అయిపోయినా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన కేంద్రానికి విన్నవించారు. టెండర్ల ప్రక్రియ చేపట్టకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు తూట్లు పొడిచే ప్రాజెక్టుగా తయారైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గోదావరి బనకచెర్లపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం అయ్యేలా చూడాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కోరారు. వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశం, శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సాగునీటికి సంబంధించిన అంశాలపై ఉత్తమ్కు హరీష్ లేఖ రాశారు. తెలంగాణ తాగునీటి అంశాలపై అందరి అభిప్రాయాలను ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. గోదావరి బనకచెర్లతో తెలంగాణ వాటాకు గండిపడే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదన్నారు. బనకచెర్లకు కేంద్రం అనుమతిస్తే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీలపై హక్కులు ఇంకా సాధించుకోలేదని, ఏపీ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టుకైనా అనుమతిస్తే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుందన్నారు హరీష్ రావు. బనకచర్లతో ఏపీ 200 టీఎంసీలను తరలించాలని చూస్తుందని ఆరోపించారు. కృష్ణాలో 112 టీఎంసీలు తెలంగాణ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలన్నారు. ఈ వాటాకు ఏపీ అంగీకరిస్తే బనకచర్లను పరిశీలించవచ్చని ఇంజనీర్లు భావిస్తున్నారన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే ప్రభుత్వానికి బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ అంశాలపై సీఎం కేంద్ర మంత్రి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. హిడ్జీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్స్పై జీఎస్టీ తగ్గింపై ఇరువురు నేతలు చర్చించారు. పొగాకు ధరలు తగ్గినందుకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, టొబాకో బోర్డు 150 కోట్ల రూపాయలు భరించేలా చూడాలన్నారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ను టొబాకో బోర్డు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చదువొక్కటే భవిష్యత్తును మారుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. సిలబస్లో అనేక మార్పులు చేస్తున్నామని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. తల్లులు తమ పిల్లలను బాగా చదివించాలని, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మంచి విద్య అవసరమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈరోజు తల్లికి వందనం మీద ప్రతి పిల్లవాడికి మనం ఏదైతే సహాయం చేద్దాం అనుకున్నామో అది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి విద్యార్థి కూడా మన రాష్ట్రానికి, దేశానికి ఒక అసెట్. ఎందుకంటే గతంలో చూసుకున్నాం, ఎంతోమంది ఇక్కడ చదువుకొని, ఈ రాష్ట్రాల నుంచి చదువుకొని దేశ విదేశాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడం జరిగింది. చదువు ఒక్కటే వాళ్ళ భవిష్యత్తు మార్చే పరిస్థితి మనం చూసాం. అది ఈరోజు తల్లికి వందనంలో ప్రతి విద్యార్థికి మనం సహాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు స్కూల్స్ లో చదివించేటప్పుడు కూడా కొంచెం బ్యాక్ ఆఫీస్ ఎక్స్పెండిచర్, అంటే ఇంటి దగ్గర ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, ఒక మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వడం కానీ, మరి టెక్నాలజీ జోడించడానికి మంచి బుక్స్ కొనుక్కోవడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ప్రతి విద్యార్థికి కూడా ఒక 15,000 రూపాయలు ఇస్తే అదనంగా వాళ్ళు చేయాల్సినటువంటి అడిషనల్ బుక్స్ కొనుక్కోవడం కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ కొనుక్కోవడానికి కానీ ఒక సహాయం చేస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పొద్దుల్లో వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకి ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎవరైనా వస్తే తొక్కి పడేస్తామంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారని తెలిపారు. రైతుల ముసుగులో మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిలి ఘటనపై వీడియోలను ఆయన ప్రదర్శించారు. వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అలా ఉంటే రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. జగన్ పదవీకాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తూ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తుందని ఆక్షేపించారు. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి, ఆ ప్లే కార్డులో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కి పడేస్తారా, లేకపోతే రైతులు ప్రజలను తొక్కి పడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయ ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికీ తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి, ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇదిగోండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఆ విధంగా రాళ్లు వేస్తా ఉంటే, మహిళల మీద, పోలీసుల మీద రాళ్లు వేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్య వరం యోగాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్ను పెంచే యోగా మన జీవన విధానం కావాలన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు.
మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దామన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలనపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. సుపరిపాలనకు అర్థమేంటని ఆరా తీశారు. నారా చంద్రబాబు నాయుడు పేరుతో ఎన్సీబీ అనే 3 పొడి అక్షరాలకు రోజా కొత్త అర్థాన్ని తెలిపారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ అధికారులపైన విపక్షంపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రోజా మండిపడ్డారు. సుపరిపాలన ఫస్ట్ ఏడాదే 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్, గంజాయి డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా సందు సందుకి గొంతుకి మందుబాబుల్ని తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా విద్యుత్ ఛార్జీలని పెంచేయటం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా? దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. అసలు CBNలోనే అన్నీ ఉన్నాయి. సి అంటే చీటింగ్, బి అంటే బాధుడే బాధుడు, ఎన్ అంటే నేరాలు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోనున్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను విచారణకు రావాలని 2 రోజుల క్రితం ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరు కావాలని తెలిపింది. గత నెల 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వగా విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని, తిరిగి వచ్చాకే హాజరవుతారని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఇక తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఏసీబీ విచారణకు సహకరిస్తారని తెలిపారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ను ఏసీబీ విచారిస్తుందని, కావున ఇద్దరం లైవ్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమవుదామని కేటీఆర్ సవాల్ చేశారు. అయితే పార్టీ కార్యాలయానికి శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అందుకు తగ్గట్లు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సాధికారత దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా మహిళలకు డ్రైవర్గా ఉద్యోగ అవకాశాలు అందిస్తుంది తెలంగాణ ఆర్టీసీ. తెలంగాణలో తొలి మహిళా డ్రైవర్గా భువనగిరి జిల్లా సీత్యా తాండాకు చెందిన వాంగ్డోత్ సరిత ఆర్టీసీ డ్రైవర్గా విధుల్లో చేరారు. మిర్యాలగూడ డిపోలో నూతనంగా తీసుకొచ్చిన జేబీఎం సంస్థ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మహిళా డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఢిల్లీలో డ్రైవర్గా విధులు నిర్వహించారు సరిత. మూడు దేశాలు 5 రోజుల విదేశీ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలతో మోడీ పర్యటించున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడెలైట్స్తో ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశ పర్యటనకు బయలుదేరారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడితో ఆయన చర్చలు జరపనున్నారు. దీంతో పాటు వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు మోడీ. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మితంగా పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతంలో భారత్ సంబంధాలు బలోపేతం, యూరోపియన్ యూనియన్లతో సంబంధాలను మరింత పటిష్టం చేసే విధంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. అక్కడి నుంచి ప్రధాని మోడీ నేరుగా కెనడాకు వెళతారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16, 17న కరణాస్కీస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొనడం వరుసగా ఇది 6వసారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాల్లో అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతిక ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో అనుసంధానం, క్వాంటం సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. తిరుగు ప్రయాణంలో జూన్ 18న మోడీ యూరప్లోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. నక్సలిజం లేని దేశాన్ని నిర్మించడమే లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉత్తరప్రదేశ్లోని పోలీస్ నియామక కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా దేశానికి నక్సలిజం, ఉగ్రవాదం వల్ల కలిగే ముప్పును వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి 11 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేదని, ప్రధాని మోడీ పాలనలో అది 3 జిల్లాలకే పరిమితమైందన్నారు.
వచ్చే ఏడాదిలో మార్చి 31 నాటికి నక్సలిజాన్ని ఈ దేశంలో లేకుండా చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ హయాంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఉగ్రవాద దాడులు జరుగుతుండేవని, కానీ మోడీ పాలనలో ఉగ్రదాడి జరిగిన వెంటనే ప్రతీకార దాడి చేశామన్నారు. షా గుర్తు చేశారు. 11 साल में देश सुरक्षित हुआ है। ये देश के 11 राज्य में नक्सलवाद हुआ करता था। ये 11 साल में 11 राज्य में से नक्सलवाद अब 3 जिलों में बचा है। और मेरी बात याद रखना, 31/3/2026 को ये देश नक्सलवाद से मुक्त हो जाए। कांग्रेस के शासन में आए दिन आतंकवादी हमले होते थे। अहमदाबाद, दिल्ली, मुंबई, जयपुर, कोयम्बटूर और कश्मीर की तो बात ही न। मोदी जी के शासन के अंदर पाकिस्तान ने 3 बार प्रयास किया। उरी में किया, पुलवामा में किया और पहलगांव में किया। ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో ఊహించిన నిర్ణయాలు తీసుకుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అన్ని రంగంలో పాటు ప్రైవేట్ పెట్టుబడుల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ వనరులపై పూర్తిగా ఆధారపడలేమన్న సమయంలో ప్రైవేట్ సెక్టార్ వైపు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు. వాటి ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించామని తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలకు గత 4-5 ఏళ్లలో $8 బిలియన్ ఖర్చు చేశామని, రాబోయే 8 ఏళ్లలో $45 బిలియన్ వరకు ఖర్చు చేస్తామని వెల్లడించారు. In order to do that, we also need to make sure that within the framework given to us, with exercising all the integrity at our command, we try to give as much freedom as possible for the innovation to grow. And you must have realized the intent of this government over the last 10 years, some of the most unexpected decisions taken which were not even demanded for, like for example opening the space to the private sector, and also this year the announcement to open the nuclear sector. Now these are two departments which had reconciled to function with it behind a wheel of secrecy. There was no demand, and those working in these departments were reconciled that this was the way how it should be. The nation and the society also felt that, look, these are the departments, they have to function like that. But when it was realized that to move on from where we were, we could not wholly depend on the government sources and resources, Prime Minister Modi allowed us. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు. రూపానీ కుటుంబ సభ్యులు నమూనాలతో మృతదేహం DNA సరిపోలిందన్నారు. విజయ్ రూపానీ ఇంటికి వెళ్లి విషయాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారని తెలిపారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 45 మంది DNA సరిపోలినట్లు తెలిపారు. 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా DNA పరీక్షలో పని లేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ప్రమాద తీవ్రత వల్ల చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో DNA టెస్టులు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుంది అని, దాని గుర్తింపు ఆలస్యం అవుతుందని తెలిపారు. ఇక బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన విదేశీయుల కుటుంబాలను ఇప్పటికే సంప్రదించామన్నారు. और ये समाचार मिलते ही आदरणीय मुख्यमंत्री भूपेंद्र पटेल साहब उनके गांधीनगर निवास स्थान पे जाके ये न्यूज दिया है, ये समाचार दिया है और साथ में उनको बोला है कि अब बाकी की जो कार्यवाही करना है, राजकोट में उनका जो पार्थिव देह है किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट करेगी। वो अभी पता नहीं है, परिवार को उसका पूरा संज्ञान दे दिया गया है और परिवार नक्की करेगा कि कौन से समय पे यह पार्थिव देह यहाँ से ले जाना है। मैंने ये बताया है कि परिवार तय करके बोलेगा कि उनके पार्थिव देह को किस तरह से राजकोट ले जाना है, वो परिवार तय करके बोलेगा, उसी हिसाब से राज्य सरकार काम वो सब। అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాద ఘటనలో సజీవ దహనమైన వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతుందని, శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కత్తి మీద సాములా మారింది. ప్రతి శరీర భాగానికి DNA టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరోవైపు మాంసపు ముద్దలిచ్చి ఇవి మీ వారివే అని వైద్యులు చెప్తుంటే బంధువులు అంగీకరించలేకపోతున్నారు. 1-2 ముక్కలు కాకుండా పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించుకుంటామంటూ వారు పడుతున్న ఆవేదన గుండెలు మిలిపేస్తుంది.
డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్న అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో శవాగారం వద్ద మృతదేహాన్ని తీసుకొచ్చే సంచిలో 2 తలలు ఉండడం వివాదం తావిచ్చింది. అప్రమత్తమైన వైద్యాధికారులు వెంటనే మరోసారి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తన కుటుంబ సభ్యుల అవశేషాలన్నీ అప్పగించమని ఓ వ్యక్తి అధికారులను వేడుకున్నాడు. అయితే అది సాధ్యం కాదని అతి కష్టం మీద ఆయనను అధికారులు ఒప్పించారు. కష్టమని తెలిసినా ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధిత కుటుంబీకుల వైద్యులను ప్రాధేయపడుతున్న తీరు కన్నీరు తెప్పిస్తుంది. ఒకవైపు కుటుంబీకులను కోల్పోతున్నామన్న బాధ, మరోవైపు కనీసం వారి మృతదేహాలను కూడా ఇంటికి తీసుకువెళ్ళకపోతున్నామన్న ఆవేదనలో ఆసుపత్రి ఆవరణలో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో వివాదంలో చిక్కున్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో నిషేధిత రెడ్ జోన్ లోపల వీడియో తీసుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బందితో కలిసి వీడియోలు రికార్డ్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొబైల్ ఫోన్లు అనుమతించని కాశీ విశ్వనాథ్ ఆలయంలో నిషేధిత రెడ్ జోన్ లోపల తేజ్ ప్రతాప్ యాదవ్ ఫోటోలు తీసుకోవడం, వీడియోలు రికార్డ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా కాశీ విశ్వనాథ్ ఆలయ పరిపాలనా యంత్రాంగం దీనిపై స్పందించింది. ఆలయ భద్రతకు బాధ్యత వహించే సిఆర్పీఎఫ్ స్థానిక పోలీసులకు ఈ సమాచారం ఇచ్చినట్లు కాశీ విశ్వనాథ్ ఆలయ సీఈఓ విశ్వభూషణ్ మిశ్రా తెలిపారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో 7గురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కి చెందిన హెలికాప్టర్ కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళుతుంది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పిన హెలికాప్టర్ గౌరీకుండ్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న 7గురు అక్కడికక్కడే మరణించారు. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి బయలుదేరింది. గౌరీకుండ్ అడవులకు దాదాపు 5 కిలోమీటర్లు ఎగువన ఉన్న కొండ ప్రాంతానికి చేరుకోగానే అది కూలిపోయింది. దట్టమైన పొగమంచు వల్ల పైలట్కు మార్గం సరిగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని రుద్రప్రయోగ్ జిల్లా విపత్తు నిర్వహణ విభాగం అధికారి నందన్ సింగ్ రాజ్వర్ తెలిపారు. హెలికాప్టర్ కూలిన ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేయనుంది. కేదార్నాథ్ పుణ్యక్షేత్రం గుప్తకాశీ పట్టణంలోని ఆర్యన్ ఎలిప్యాడ్ రూట్లో రాకపోకలు సాగిస్తున్న ఈ హెలికాప్టర్ ఎందుకు కూలిందనే వివరాలను ఏఐబి తెలుసుకోనుంది. ఈ మేరకు భారత విమానయాన శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా చార్ధామ్ మార్గంలో హెలికాప్టర్ సర్వీసులను 2 రోజుల పాటు నిలిపివేయాలని ఉత్తరాఖండ్ సర్కార్ నిర్ణయించింది. వాతావరణ ప్రతికూలతలు, ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరిలో స్నానానికి దిగి 5గురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు హైదరాబాద్ చింతలకు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. 18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు బాసరకు వచ్చారు. ఇంతలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఆపరేషన్ కగార్ నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు అగ్రనేతలను క్రూరంగా హత్య చేశారని, ప్రభుత్వ దమనకాండగా ప్రతి ఒక్కరూ ఖండించాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుట లేఖ విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని హతమార్చుతూ మరోవైపు శాంతి చర్చల నాటకం ఆడుతుందని విమర్శించారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మావోయిస్టు పార్టీపై వరుస దాడులకు పాల్పడుతూ 550 మందికి పైగా హతమార్చారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నంబాల కేశవరావు, గౌతమ్, భాస్కర్లను పోలీసు భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా రగిలిపోతుంది. ఐడిఎఫ్ దళాలు అటు గాజా, ఇటు ఇరాన్పై వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుడి వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివాహ వేడుకను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నెతన్యాహు కుమారుడు ఆవినార్ అమిత్ యుద్ధేకు మరికొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. ఈ వేడుకకు వైభవంగా నిర్వహించేందుకు ఆయన కుటుంబం సిద్ధమైంది. కానీ ఇరాన్లో సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ దళాలు దాడులు నిర్వహించాయి. వీటికి ప్రతీకారంగా ఇరాన్ కూడా తిరిగి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఈ పరిణామాల మధ్య నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడిలో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అయినా లెక్క చేయకుండా అమెరికాపై దాడికి తెగబడితే తమ సాయుధ దళాలు మునుపెన్నడూ కనివిని ఎరుగని స్థాయిలో టెహరాన్పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఇరాన్ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పికొడతామన్నారు. టెహరాన్, టేల్ అవీవ్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా ఈజీ అని ట్రంప్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణ వెంటనే ముగించగలనని తెలిపారు. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఇప్పటికే టెహరాన్ హెచ్చరించారు. ఈ మారణ హోమం ఇలాగే కొనసాగితే
ఇరాన్లో ఏం మిగిలిందన్నారు? తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డు కార్యక్రమం విజయవంతమైందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాజు హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు ప్రదానం చేసేందుకు సీఎం రేవంత్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోనూ త్వరలో సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభమవుతాయన్నారు. పురస్కార విజేతలు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా వచ్చి స్వీకరించాలని కోరారు. బిగ్ ఈవెంట్తో కన్క్లూడ్ చేశాం. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలంటే దానికి ఎలాంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి అని బి నరసింహరావు గారు కమిటీలో ఫైనల్ చేయడం, దాని తర్వాత ఎఫ్డిసి ద్వారా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ రూపంలో కన్వర్ట్ చేయడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 2 కమిటీలని ఫైనల్ చేయడం. వాళ్ళందరూ ఎంతో కష్టపడి వాళ్ళు కష్టమంటే ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేయాలి, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారనేది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.